ఎంట్రీ బట్టలు చింపేసుకోవచ్చు అట్లుంది ఎంట్రీ. బట్టలు చింపేసుకోవచ్చు. యాక్టింగ్ క్రేజీ ఇప్పటి వరకు అయితే. ఒక 20 ఏళ్ల కింద ఒక చరిత్ర సృష్టించిండు. అలాంటి సినిమా మాకు ఫ్యాన్స్ కి మాకు అంత పెద్ద సినిమా రాలే. అలాంటి సినిమా ఇది అవుతుంది. ఆయన గురించి తెలియక అడ్డగోలు మాట్లాడే కొడుకులకు చెప్తున్నా, ఎన్టీఆర్ అంటే మామూలు వాడు కాదు. ఇప్పుడున్న సోకాలు వస్తున్న ఫ్యాన్ బేస్ ఇవన్నీ ఆయన ఎంట్రుక, ఆయన వదిలేసిన ఎంట్రుక లాంటి షెడ్యూల్ వేసుకున్నప్పుడే రికార్డు జేబులో పెట్టుకున్నాం మా ఎన్టీఆర్. ఇంటర్వెల్ బ్లాక్ మేము చూపిస్తాం. ఫైట్స్ సూపర్, ఎన్టీఆర్ లుక్ సూపర్ ఉంది. చరిత్ర తిరిగి రాబోతున్నాం ఒకటే తప్పకుండా. నెక్స్ట్ హాఫ్ మా ఆమె గురించి వెయిట్. ఒక కాలేజ్ వేసాడంటే కొట్టాడన్నట్టే. అన్న ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఎట్లా చెప్తావు? అసలు అన్న గురించి అడగాల్సిన అవసరం లేదన్నా. ఈ రాజమౌళి వీళ్ళందరూ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు భయ 17 వయసుల్లోనే రికార్డులు మొత్తం జోబులేసుకున్నాడు. మా అన్న మిస్ అని చెప్పి చెప్పిండు. కాలర్ ఎగరేసుకుంటారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ షాట్ అయితే ఎక్సలెంట్ ఉంది. మండపం దగ్గర ఫైట్ చేసిర్రు సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లాంటి ఫైట్ వస్తుందని. మొత్తం ప్రతి ఒక్క సీన్ టు సీన్ ఎక్సలెంట్ చెప్పిండు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూద్దాము ఎట్లుంటుందో, దాన్ని బట్టి మళ్ళీ కూడా రివ్యూ కంటిన్యూ చేద్దాం. అంటే ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టే ఎక్సలెంట్ ఖచ్చితంగా. RRR రికార్డులు బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. RRR రికార్డులు బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఖచ్చితంగా. మళ్ళీ పార్ట్ 1 ఇట్లుందంటే పార్ట్ 2 ఇంకెట్లుంటుందో చూడాలి ఇక మనం. ఓకే అన్న, కానీ అది ఏదో ఇందాక చెప్పినట్టే అట్లా అంతే. అది ఒక ఎలివేషన్ రాజమౌళి ఇచ్చినాక అదంతా రీచ్ అవ్వడం ఎవ్వరికి ఏ డైరెక్ట్ కి కుదరదన్న. కానీ అంతా ట్రై చేసారు. కానీ RRR ఎక్కడ ఇది ఎక్కడ అంత రీచ్ అవ్వలేరు. కానీ కొరటాల శివ అనేది అదొకటి ఉంటుంది అన్నది చేస్తున్నది. అది కొంచెం రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడాలి మరి ఇంకా సెకండ్ హాఫ్ ఎట్లుంటది అది చూస్తే మనకు అసలు తెలుస్తుంది. ఇప్పటిదాకా అయితే ఓకే అన్న, కానీ ఎన్టీఆర్ ని ఎలివేషన్ చేసినట్టు ఇప్పటిదాకా చేయలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ ఓకే. ఇప్పుడు అసలు ఎన్టీఆర్ ఎలివేషన్ ఉంటది అసలు. కానీ అంతా ఒకటే చెప్తున్నా, ఇగో వినండి. నేను లాస్ట్ టైం ఎప్పుడో 10 years బ్యాక్ ఇక్కడే చెప్పినా అన్న, బాహుబలి తర్వాత గుర్తుంచుకో హాలీవుడ్ అని చెప్పిన. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కానీ వాళ్ళందరూ కానీ మనోళ్ళు వాడుకుంటారు తప్పితే మనోళ్ళు విలన్స్ లెక్క వారి దగ్గర పోరు. వాళ్ళు మన దగ్గర విలన్స్ అన్న, వాళ్ళని తొక్కేస్తాం మనం.